నల్గొండ జిల్లా ఐస్ క్రీమ్ ముసుగులో గంజాయి దందా నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు చిట్యాల రామన్నపేట వెళ్లే రహదారిలో ఐస్ క్రీంలు అమ్ముకుంటూ తక్కువ రేటుకు గంజాయి విక్రయించి అధిక రేట్లకు అమ్ముతున్న ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టుకు రిమాండ్ కు పంపిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ నాగరాజు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఉదయం సిఐ గారికి ఈ రామన్నపేట రోడ్లో పంజాబీ దాబా సమీపంలో కొంతమంది వ్యక్తులు గాంజాయి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం వస్తే ఎస్ఐ ధర్మాను వారి సిబ్బందిని పంపడం జరిగింది. అక్కడ ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడ వెళ్తే పంజాబీ దాబా సమీపంలో ఇద్దరు వ్యక్తులు కమలేష్ పాల్ అండ్ నిర్భయ్ సింగ్, వీళ్ళిద్దరూ ఫతేపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ ఒకటి టీవీఎస్ ఎక్సెల్ పెట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూసి కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా దొరికింది. ఈ గాంజా ఎక్కడి నుంచి తెస్తారని వీళ్ళను తరగ ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు యూపీకి చెందిన వాళ్ళు. ఇక్కడ A3 అయినటువంటి పంకజ్ దగ్గర, ఇతను అలహాబాద్కు సంబంధించిన వ్యక్తి, అతని దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ చుట్టుపక్కల కాలేజీ పిల్లలు, అదేవిధంగా ఎవరైనా నీడీ పర్సన్స్, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు, గాంజా కన్జ్యూమర్స్, అదే విధంగా యూత్ను అట్రాక్ట్ చేస్తూ వాళ్లకు అమ్ముతున్నారు అధిక ధరలకు. గతంలో వీళ్ళు రామన్నపేటలో ఉంటున్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు రామన్నపేటలో ఉంటూ రూమ్ కిరాయికి తీసుకొని వీళ్ళు ఐస్ క్రీమ్ బండి నడుపుతుంటారు. ఐస్ క్రీమ్ బండి చిట్యాల చుట్టుపక్కల గ్రామాలలో కూడా వీళ్ళు టీవీఎస్ ఎక్సెల్ పైన ఐస్ క్రీమ్ పెట్టుకొని అమ్ముతుంటారు. అదే క్రమంలో ఆ ఐస్ క్రీమ్ వ్యాపారం సరిగా లాభాలు లేవన్న ఉద్దేశంతో ఇప్పటివరకు వాళ్ళ ఊరు యూపీకి వెళ్ళినప్పుడు అక్కడ అలహాబాద్ దగ్గర ఈ గాంజా కొనడం జరిగింది. ఆ పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అమ్ముదామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన వారికి సమాచారం ఈ కేసులో ఇదంతా ఎస్ఐ గారితో పాటు సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ధర్మ మరియు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పాషా, హెడ్ కానిస్టేబుల్ మధు, మల్లేష్, కలీం అండ్ నాగరాజు, గణేష్, వీళ్ళందరూ మా స్టాఫ్ కూడా ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత మిషన్ పరివర్తన పేరుతోని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి మేమందరము కృషి చేస్తున్నాము. ఎస్పీ గారి ఆదేశానుసారము దాంట్లో భాగంగా కళాశాలల్లో తర్వాత యూత్కు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ గాంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా యువత వీటికి అట్రాక్ట్ కాకూడదు. తల్లిదండ్రులు కూడా వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా మీ పరిసర ప్రాంతంలో యూత్ కప్పిల్ ఏంటంటే, పబ్లిక్ కప్పిల్ ఏంటంటే, మీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా గాంజా సేవిస్తే 8712670266 ఇదొకటి మాకు వాట్సాప్ నెంబర్ ఉంది జిల్లా స్థాయిలో, దానికి సమాచారం ఇవ్వచ్చు. అదేవిధంగా 100 డైల్ కూడా ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్, దానికి చెప్పినా కానీ మా సిబ్బంది, మా SHOలు మరియు CIలు మేము అందరం వారిని పట్టుకొని గాంజా రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేస్తున్నాము. దానికి పబ్లిక్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.